Yeah, hi guys. For 2 minutes wait చేద్దాం ఎవరు జాయిన్ అవుతారని. Second, I will share the screen. Yeah, hi guys. Today we will learn about the how to update and delete the customer data. This includes the showing the data in a form, editing it, saving updates and deleting records from the database. One second. Run చేస్తున్నాం. ఇక్కడ run చేస్తాం. సో ఇప్పుడు మనం కస్టమర్ లాగిన్ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ డేటాను మనం ఇట్లా ఈ ఫార్మాట్ లో తెచ్చుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సపోజ్ ఇప్పుడు సెకండ్ కాంటాక్ట్ పేజ్ ఉందా?
ఈ పేజ్ని కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అనేది అవసరం లేదు. సో ఫామ్ అనేది తీసేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏది ఇక్కడ ఓన్లీ డేటా మాత్రమే కావాలి. డేటా ఇక్కడ పెట్టేసుకుంటాం. సో స్టార్టింగ్ వరకు ఇక్కడ తీసేద్దాం, అవసరం లేదు. ఓకే, వన్స్ ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ప్రొఫైల్కి వెళ్దాం. ప్రొఫైల్కి వెళ్తే డేటా ఇలా వచ్చింది. ఈ డేటాలు సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చేంజెస్ చేసుకోవాలంటే కాంటాక్ట్ అని ఉంది కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ లింక్ అవసరం లేదు. మనం కస్టమర్ లాగిన్ అయిన తర్వాత సో కస్టమర్ హెడర్ అని చెప్పి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. డేటా వచ్చింది. సో ఇప్పుడు ఈ టేబుల్ మనకి ఒక స్టైల్లో రావాలి, అంటే ఒక బార్డర్ లాగా వచ్చేసి ఈ టేబుల్ హెడర్ వేరే కలర్లో రావాలి. సో అది ఇప్పుడు చూద్దాం ఎలా అనేసి. ఫస్ట్ వరకు అయితే ఇక్కడ టేబుల్లో క్లాస్ ఈక్వల్స్ టు టేబుల్ బార్డర్ అని తీసుకున్నాం. ఓకే, సో దెన్ నెక్స్ట్ టేబుల్ అయిపోయిన తర్వాత టేబుల్ హెడ్ కావాలి. టేబుల్ హెడ్ వచ్చేసి టీ హెడ్లో తీసుకుంటాం. టేబుల్ హెడ్. సో టేబుల్ హెడర్ లో ఒక రో మాత్రమే, హెడర్ లో ఉన్న రో మాత్రమే మనకి కలర్ కావాలి. సో అందుకోసం క్లాస్ ఈక్వల్స్ టు టేబుల్ ప్రైమరీ అని ఇస్తుంది, లేదా టేబుల్ వార్నింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ రో అయిపోయింది, టేబుల్ హెడ్, దీని తర్వాత టేబుల్ బాడీ అని కోసం టీ బాడీ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, టీ బాడీ తీసుకున్నాం. టీ బాడీ క్లోజ్ చేసాం. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు 6 కాకుండా 12 ఇచ్చి
దిస్ ఇస్ ద డేటా. మన డేటా ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అప్డేట్ కావాలి. సో అప్డేట్ అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎలా చేస్తాం. ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నాం కదా. కస్టమర్ ఎడిట్ అని చెప్పి తీసుకుందాం. ఫంక్షన్ అంటే సో నెక్స్ట్ యుఆర్ఎల్స్. ఇక్కడ కస్టమర్ ఎడిట్ అని చెప్పేసి HTML పేజ్ తీసుకున్నాం. సో ఒక HTML పేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏవే ఫీల్డ్స్ ఉన్నాయో టోటల్ అన్ని ఫీల్డ్స్ కావాలి. నేమ్, మొబైల్ నెంబర్, జెండర్, సిటీ, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిచ్ పేజ్ అని తీసుకున్నాము. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే కాపీ పేస్ట్ చేసుకుంటాము.
మరి కస్టమర్ లోపల కాబట్టి కస్టమర్ హెడర్ అని చెప్పి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్ ఐడితో గెట్ చేసుకున్నాం కదా, ఐడి అనేది యూనిక్ కదా. సో పర్టికులర్ ఐడితో గెట్ చేసుకున్నాం కాబట్టి ఐడి కూడా పోస్ట్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ ఈ ఐడి అనేది మన హిడెన్ లో పెట్టేసుకున్నాం, అవసరం లేదు. ఓకే, ఐడి అనేది నంబర్ కాబట్టి టైప్ ఈక్వల్స్ టు నంబర్, ఐడి ఈక్వల్స్ టు ఐడి, ఐడి వాల్యూ ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ ఐడి. ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ అని చెప్పేసి పెడుతుంది. రీడ్ ఉంది అంటే ఎడిట్ ఏం చేయండి కాబట్టి రీడ్ ఉంది పెడుతుంది. ఇప్పుడు కస్టమర్ ప్రొఫైల్కి వెళ్ళేసి మనం ఇక్కడ ఒకటే యాడ్ చేద్దాం, అప్డేట్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ లింక్ రాసుకున్నాం, అప్డేట్ లింక్. ఓకే, ఓపెన్ ఎక్స్ రెఫరెన్స్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ ఓపెన్ యూఆర్ఎల్ అప్డేట్. ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ అది ఆ యూఆర్ఎల్ రాసుకున్నాం, కస్టమర్ ఐడి. ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఐడిలో రిక్వెస్ట్ పక్కన ఐడి అనేది పాస్ చేసుకున్నాం కదా. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ చూడండి, ఎడిట్ చేసేటప్పుడు డిలీట్ చేసేటప్పుడు పర్టికులర్ ఐడి ఎలా పాస్ చేసుకున్నాం అలా పాస్ చేసుకుంటాం. సో ఇంట్ ఐడి అని చెప్పేసి పాస్ చేసుకున్నాం. ఇక్కడ ఈ యూఆర్ఎల్కి ఐడి పాస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఐడి అనేది పాస్ చేసుకోవాలి, ఐడి ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ ఐడి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, అప్డేట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అప్డేట్ క్లిక్ చేస్తే ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఈ కస్టమర్ అనేది ఈ టైప్ అనేది మనకు కనిపించకూడదు కాబట్టి హిడెన్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాం. రిఫ్రెష్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డేటా అనేది ఆల్రెడీ ఉన్న డేటా రావాలి, తర్వాత మనం అప్డేట్ కావాలంటే అప్డేట్ చేసుకుంటాం, అంతే కదా. సో దానికి మనం ఆల్రెడీ ఉన్న డేటా బ్యాక్ ఎండ్ నుంచి రావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ కస్టమర్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ తీసుకున్నాం. సో ఈ నేమ్ తో నుంచి గెట్ చేసుకోవాలంటే కర్లీ బ్రాకెట్స్ లో పెట్టి గెట్ చేసుకుంటాం. సో ఈమెయిల్ వాల్యూ ఈక్వల్స్ టు డబుల్ కర్లీ బ్రాకెట్స్ కస్టమర్ డాట్ ఈమెయిల్.
ఈ ఈమెయిల్లోనే మనం ఎడిట్ చేసుకోకూడదుగా, డిఫాల్ట్ ఉండాలి కాబట్టి రీడ్ ఓన్లీ పెట్టేసుకుంటాం. సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా వాల్యూ ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ పాస్వర్డ్. సేమ్ వాల్యూ ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ నేమ్. వాల్యూ ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ మొబైల్. వాల్యూ ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ జనరల్. వాల్యూ ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ సిటీ. వాల్యూ ఈక్వల్స్ టు అప్డేట్ అని చెప్పి ఇప్పుడు రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఉన్న డేటా ఈమెయిల్. సో సేమ్ యాజ్ లో పాస్వర్డ్ కూడా చేంజ్ చేయకూడదు. సో పాస్వర్డ్ కూడా చేంజ్, ఎందుకంటే పాస్వర్డ్ అనేది సపరేట్ పెట్టేసుకుని ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్ ఉందా పక్కన చేంజ్ పాస్వర్డ్ అలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు అవసరం లేదన్నమాట. ఇలా పాస్వర్డ్ డిఫాల్ట్ ఉండిపోవాలి కాబట్టి ఇక్కడ రీడ్ ఓన్లీ అని చెప్పేసి పెట్టేసుకుంటాం. రిఫ్రెష్ అవుతాం, అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అని ఉందా, ఈ హైదరాబాద్ అనే స్పెల్లింగ్ తప్పుంది. సో ఇది కరెక్ట్గా ఇస్తాం, హైదరాబాద్ అనేసి ఇస్తుంది. అప్డేట్ చేద్దాం. ఒకసారి ప్రొఫైల్కి వెళ్ళి చూద్దాం ఏమనుంది. సేమ్ ఉంది, అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ వ్యూస్ లో ఏం రాసాం, కస్టమర్ ఎడిట్ అని చెప్పేసి ఓన్లీ ఈ నేను ఒక పర్టికులర్ ఐడి తెచ్చుకుని ఆ ఐడికి ఉన్న డేటా అంతా గెట్ చేసుకున్నాం అంతే. కానీ అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి రాలే కదా. సో అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక రాసాం.
ఓకే, ఇక్కడ ఫంక్షన్ కస్టమర్ అప్డేట్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ పోస్ట్ ఇచ్చిన డేటా పోస్ట్ అవ్వాలని చెప్పి రాసిన పర్టికులర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఐడి ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పర్టికులర్ ఐడిలో పోస్ట్ అవ్వాలి. యూజర్ ఈక్వల్స్ ఏ టేబుల్లో ఉన్న ఐడినో ఇక్కడ గెట్ చేసుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ యూజర్ కస్టమర్ ఫామ్ ఏ ఫామ్ అయితే ఏ ఫామ్ లో అయితే సబ్మిట్ అవ్వాలో ఆ ఫామ్ లో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఈ పర్టికులర్ ఐడి తీసుకున్నాం కదా, ఇన్స్టెన్స్ ఇందులోనే సేవ్ అవ్వాలని చెప్పేసి తీసుకున్నాం. ఇఫ్ ఇక్కడ ఇచ్చిన ఫామ్ అంతా వ్యాలిడ్ అవుతే సేవ్ అవ్వాలి, సేవ్ అయ్యి ఈ పేజ్కి వెళ్ళాలని చెప్పేసి అది. సో ఇక్కడ ఫంక్షన్ ఏమైతుందో ఇప్పుడు నెక్స్ట్ యూఆర్ఎల్స్ రాస్తాం.
ఇక్కడ అయిపోయింది. ఓకే, సేమ్ ఇక్కడ ఇప్పుడు ఈ యూఆర్ఎల్ మనకి ఎక్కడ కావాలి, ఈ ఫంక్షన్ అంతా కస్టమర్ ఎడిట్ లో జరగాలి. సో ఇక్కడ ఫార్మ్ యాక్షన్ అని యాక్షన్ లో పెట్టేసుకుందాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్ ఓపెన్, యూఆర్ఎల్, సింగల్ కొటేషన్స్ లో యూఆర్ఎల్ నేమ్ ఇస్తాం ఇలా. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. ఈ డేటా వచ్చింది. ఈ హైదరాబాద్ అనేది తీసేసి హైదరాబాద్ అని వచ్చేసిన కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇప్పుడు చూసామంటే ఇక్కడ అప్డేట్ అయ్యింది. ఓకే, దిస్ ఇస్ అప్డేట్. దెన్ నెక్స్ట్ డిలీట్ చూద్దాం. సేమ్ డెవ్ కస్టమర్ డిలీట్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. పర్టికులర్ ఐడి గెట్ చేసుకోవాలి కదా. సో డిలీట్ అంటే ఏదైతే వాడు లాగిన్ అయినా వాడి ప్రొఫైల్ మాత్రమే డిలీట్ చేసుకోవచ్చు. సో పర్టికులర్ లాగిన్ పర్టికులర్ ఐడి తెచ్చుకోవాలి కాబట్టి కస్టమర్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఐడి ఈక్వల్స్ టు ఐడి. సో ఇక్కడ ఐడి పాస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ ఐడి. దెన్ ఈ పర్టికులర్ వచ్చిన ఐడి ఉంది కదా, ఈ ఐడి పర్టికులర్ ఐడి యొక్క డేటా డిలీట్ చేయాలి కాబట్టి మొత్తం ఇక్కడ కస్టమర్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నామా. సో కస్టమర్ డాట్ డిలీట్ రిటర్న్ రీడర్. రీడైరెక్ట్ ఎక్కడ పంపించాలి, వన్స్ డిలీట్ అయిపోయిందంటే లాగౌట్కి పంపించాలి కదా. సో కస్టమర్ లాగౌట్ అని చెప్పేసి పెట్టేసుకుంటాం. కస్టమర్ లాగౌట్. ఓకే, దెన్ నెక్స్ట్ వ్యూస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ యూఆర్ఎల్స్ రాస్తాం.
ఇక్కడ కస్టమర్ డిలీట్ కి ఐడి అనేది పాస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఐడి అనేది పాస్ చేసుకుంటాం. ఇంటూ ఐడి అని చెప్పి తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ ప్రొఫైల్లో డిలీట్ అని చెప్పేసి తీసుకుంటాం. యాంకర్ ట్యాగ్ ఓపెన్, హెచ్ రెఫరెన్స్, లింక్ రాసుకుంటాం ఇక్కడ డిలీట్ లింక్. ఇక్కడ ఉన్న డిలీట్ లింక్ ఇక్కడ తీసుకుంటాం URL. ఇప్పుడు రిఫ్రెష్ చేసామంటే ఓకే విత్ నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూఆర్ఎల్స్ లో ఐడి అనేది పాస్ చేసుకున్నాం కదా. సో సేమ్ ఇక్కడ యువర్ ఐడి అనేది పాస్ చేసుకో అని చెప్పేసి ఎర్రర్ చూపించింది. ఓకే, ఐడి ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ ఐడి. డిలీట్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఐడి కూడా పాస్ అయింది. కింద ఏది డిలీట్ చేస్తున్నామో కస్టమర్ డిలీట్ అని లింక్ వచ్చింది, స్లాష్ ఐడి అనేది కూడా పాస్ అయింది. ఓకే, అప్డేట్ డిలీట్. ఒకసారి వ్యూస్ అయితే చూడండి, ఒక 2 minutes. ఇంకొకసారి బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
Okay. Here it comes from the URL used to the get the corrected customer. Okay. Then next line, it fetches the customer with the matching ID from database. And it returns an HTML form and it pre-filled with the old data. And this it sends the customer data to the template with the variable name customer. And then next you can write the HTML list. Next update. And here you can take the function name customer update, and this it checks the form is submitted and it gets the customer's ID from the hidden field. Okay. And it returns the existing customer object. And here it binds the new data to the old data. And if here it validates the updated data and save the new data into the database. And redirect the after save to profile after update. And same as usual here, it comes from the delete link and finds the customer ID and deletes the record from that particular ID. After delete the customer, it logs out the user after deletion. Okay. Here it loads the form with customer data and and this one update from the database and save to the database. And this one delete the customer and logout. Okay. Is there any doubts? అయితే లీవ్ అవుతున్నా.